పేరన్నా? దొరైన ఏం చేస్తుంటారు? నేను మామూలు వ్యవసాయం చేస్తుంటారు. ఏంటన్నా మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 6 నెలలు అయింది కదా, ఎలా గడుస్తుంది ప్రభుత్వం అనేది? ప్రస్తుతం బాగానే ఉంది. 6 నెలలే కదా, తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఓకే. అంటే ఈ సూపర్ 6 అనేసి చెప్పారు కదా, అది సూపర్ 6 కాదు సూపర్ చీట్ అనేసి వైసీపీ వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసిన కొత్తలో మాట్లాడటం జరిగింది. అదే కొనసాగుతుందని కూడా ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. వాటి గురించి మీరేమంటారు? వాళ్ళు కూడా ఇప్పుడు అమ్మ ఒడి అన్నారు. వాళ్ళు ఇప్పుడు 2019 రాష్ట్రంలో ఎక్కితే 2020లో ఇచ్చారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు గ్యాస్ కూడా వస్తుంది. అమ్మ ఒడి అంటారా, రేపు జనవరి నెల వేస్తామంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లు కూడా ఇప్పుడు రోడ్లు కూడా కొత్త రోడ్లు అన్నీ కూడా బాగానే వేస్తున్నారు. అంతకన్నా మంచిగానే ఉంది. గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో మీరే అబ్జర్వ్ చేశారు? పర్లేదు, బాగానే ఉంది. అది అసెంబ్లీలో కూర్చుంటే బూతిని వాళ్ళు, ఇది అసెంబ్లీలో జనగణమంతా స్టార్ట్ అయింది. జనగణమంతా స్టార్ట్ అయింది, చాలా బాగుంది. చాలా బాగుందంటారు. మరి ఈ పుష్ప 2 వైబ్ ఉంది చూసారు, దీంట్లో ఈ పుష్పకి సంబంధించి బ్యానర్స్లో అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఆగలేము, మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్లుగా వాళ్ళు కొంచెం క్రియేట్ చేయడం జరుగుతుంది కదా, దాని గురించి మీరేమంటారు అసలు? అది ఏంటంటే మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్ర. దీనికి అంత ఏం పట్టించుకోవాలని పని అవుతలేదు. మేము అది పట్టించుకోవట్లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు అంతా, అల్లు అర్జున్ కూడా అంతే. ఇది కేవలం వైసీపీ వాళ్ళు కుట్ర తప్ప అంతకుమించి ఏమీ లేదు. మరి రెచ్చిపోతున్నారు వైసీపీ వాళ్ళు, అల్లు అర్జున్ మా వైపు ఉన్నారు, మీరు ఏం చేస్తారు అనేసి మాట్లాడుతున్నారు కదా. గతంలో అలా రెచ్చిపోయారు. 151 సీట్లు ఇచ్చారు. ఏదో ఉత్తరిత్తరంగా ఏమీ లేదు. 11 సీట్లకే చూపించారు కదా, ఇంకేమి రెచ్చిపోవాల్సిన పని ఏమి లేదు. ఇంకా పడుకోవచ్చు. ఇంకా పడుకోవచ్చు. అంటే మా జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అన్న విధంగా వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది. వీటి గురించి మీరేం మాట్లాడతారు? ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఇంకో 10 సంవత్సరాలైనా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అంత నమ్మకం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా ఒక గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తున్నారు, సీజ్ ద షిప్ అనేసి మాట్లాడుతున్నాడు. అతను అసలు ఏంటి అక్కడ అనేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద జనాలకు నమ్మకం ఏంటంటే, ఇప్పుడు వరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియాలో ఎవడో కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎవడు లేడు. దాదాపుగా 3,000 మందికి కోవిడ్ అయితే చచ్చిపోతే 30 కోట్లు ఇచ్చాడు. మన కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ అంత ఇంత కాదు. మామూలుగా మెగా ఫ్యామిలీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి. తర్వాత మొన్న ఈ తుఫాను వచ్చిన తర్వాత మాకు 400 పంచాయతీకి 4 కోట్లు, ఆంధ్రాకి కోట్లు, తెలంగాణ కోట్లు. సొంత డబ్బే కదా ఇచ్చింది. ప్రజల సొమ్మేం కదా, సొంత కష్టాధికి సంపాదించిన డబ్బు. ఇతను వస్తే జనాలకి నమ్మకంగా ఉంటుంది, మంచి సేవ చేస్తాడని చెప్పి జనాలు అనుకుంటున్నారు. అదే ఫాలో అవుతున్నారు. ఈ పుష్ప వైబ్ గురించి మీరేమంటారు? అసలు ఫైనల్గా ఏం చెప్తారు? పుష్ప గురించి నేనేం చెప్పను. సినిమా బాగుంది అంటున్నారు. ఏదన్నా ఒకటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటి, అల్లు అర్జున్ ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. కాకపోతే ఏంటంటే దీన్ని వైసీపీ వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి ఇవన్నీ షో తప్ప, మీడియాలో కూడా వాళ్ళ మీడియాలో తప్ప కన్నడ మీడియాలో కూడా అంతా బాగానే ఉంది. ఆల్రెడీ టికెట్లు కూడా పెంచుతారన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ కుదరదు చెప్పాడు. అంతకంటే ఇంకేం కావాలి?